ప్రముఖ వ్యాపారవేత్త కోనూరు ప్రసాద్ కుమారుడు కోనేరు ప్రదీప్ ఇంటిపై సిబిఐ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, చెన్నైలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని ట్రైమాక్స్ కు సంబంధించి ఈ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఆ కంపెనీ యజమాని అయిన కోనేరు ప్రదీప్ తో పాటు అతడి డైరెక్టర్లపై కేసు ఉంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్, చెన్నైలో సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. ట్రైమాక్స్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో సిబిఐ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కోనేరు ప్రసాద్ కుమారుడు ప్రదీప్ తో పాటు కంపెనీ డైరెక్టర్ల ఇళ్లపైన సోదాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, దీనికి సంబంధించి మీకున్న డీటెయిల్స్ ఏంటి? కోనేరు ప్రసాద్ కుమారుడైన కోనేరు ప్రదీప్ ఇళ్లపైన ఇవాళ ఉదయం నుంచి సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఇవాళ ఉదయం నుంచి ఏకకాలంలో కూడా సోదాలు చేస్తున్నట్లుగా అధికారులు పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చెన్నై కేంద్రంగా నడుస్తున్న ట్రైమాక్స్ కంపెనీ సంబంధించిన కార్యాలయాలు, అతను డైరెక్టర్ల ఇళ్లపైన కూడా ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నట్లుగా అధికారులు పేర్కొనడం జరిగింది. అయితే దీనిలో చూసినట్లుగా ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ సోదాలు చేస్తున్నారు. అయితే దీంట్లో పెద్ద ఎత్తున కూడా ఇవాళ ఏదైతే ట్రైమాక్స్ కంపెనీకి సంబంధించి అన్ని వ్యవహారాలకు సంబంధించి ఉదయం నుంచి చేస్తున్న సోదాల్లో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున కూడా కొన్ని పత్రాలు కూడా కీలకమైన పత్రాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే ట్రైమాక్స్ కంపెనీకి సంబంధించి డైరెక్టరు, ట్రైమాక్స్ కంపెనీ యజమాని అయిన ప్రదీప్ తో పాటు అతని డైరెక్టర్ ఇళ్లపైన కూడా ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. చెన్నై కేంద్రంగా నడుస్తున్న ట్రైమాక్స్ కంపెనీతో పాటుగా ఢిల్లీ, తర్వాత హైదరాబాద్లో ఉన్న గెస్ట్ హౌస్లో, హైదరాబాద్లో కోనేరు ప్రదీప్ ఇళ్లపైన కూడా సోదాలు చేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పటికే ట్రైమాక్స్ కంపెనీ పైన చెన్నైలో ఒక కేసు నమోదు కావడం జరిగింది. దానికి సంబంధించి ఒక NBW కూడా ఇష్యూ కావడం జరిగింది. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రాథమికంగా సిబిఐ విచారణ జరిపిన తర్వాత ఇందులో ఏదైతే ట్రైమాక్స్ కంపెనీతో పాటు డైరెక్టర్లైన కోనేరు ప్రదీప్ తో పాటు మరికొంతమంది 6 మంది డైరెక్టర్ల ఇండ్లపైన కూడా అభియోగాలు నమోదు కావడం, దానికి సంబంధించి ప్రాథమికంగా రూఢీ కావడంతో ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు. అయితే చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ఈ మూడు ప్రాంతాలు కూడా ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు. దీంట్లో ఇప్పటివరకు కీలకమైన పత్రాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కెమెరా పర్సన్ విశ్వతో రమేష్ వైట్ల ఏంటి. ప్రముఖ వ్యాపారవేత్త కోనేరు ప్రసాద్ కుమారుడు కోనేరు ప్రదీప్ ఇంటిపై సిబిఐ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్, చెన్నైలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని ట్రైమాక్స్ కు సంబంధించి ఈ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ యజమాని అయిన కోనేరు ప్రదీప్ తో పాటు అతడి డైరెక్టర్లపైన కేసు ఉంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్, చెన్నైలో సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.